సంక్రాంతి రద్దీతో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. విశాఖ, రాజమండ్రి, కాకినాడ, భీమవరం వైపు వెళ్లే ప్లాట్ఫామ్ల వద్ద బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఉభయ గోదావరి జిల్లాల వైపు వెళ్లే బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల వైపు నుంచి తమ స్వగ్రామాలకు భారీగా తరలి వస్తున్నారు ప్రయాణికులు. విజయవాడ బస్టాండ్ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కనెక్టింగ్ బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మరో 2 రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు భారీ ఎత్తున ప్రయాణికులు తరలి వస్తున్న నేపథ్యంలో ప్లాట్ఫామ్స్ మొత్తం కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రధానంగా అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు హైదరాబాద్తో పాటు ఇటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఇటు విజయవాడ మీదుగా అటు విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు భారీ ఎత్తున ప్రయాణికులు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. మరోవైపు ఏదైతే ఇటు బెంగళూరు, చెన్నై తదితర నగరాల నుంచి కూడా ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు తరలి వస్తున్న నేపథ్యంలో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నిన్నటి నుంచి ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. నిన్న ఉదయం నుంచి మొదలైన రష్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆర్టీసీ అధికారులు సైతం రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రత్యేక సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తూ ప్రయాణికులను తమ స్వగ్రామాలకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రధానంగా అటు విశాఖపట్నంతో పాటు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పలు ప్రాంతాలకు ప్రయాణికులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే దాదాపు 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా 50కి పైగా ప్రత్యేక సర్వీసులను అధికారులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే హైదరాబాద్ నుంచి వచ్చే రష్ కొనసాగుతుండగా ఇప్పుడు మాత్రం విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రష్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయవాడ సిటిఎం పవన్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే ఈ సంక్రాంతికి సంబంధించి అంటే పండుగ రష్ ఎట్లా ఉంది, అంటే ఈ క్రౌడ్ని కంట్రోల్ చేసేందుకు మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? పండుగ సందర్భంగా ట్రాఫిక్ అయితే పెరిగిందండి. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు దాదాపు 150 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. అవి మనకి ముందుగానే బస్సెస్ పూల్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది. అవి ఎప్పటికప్పుడు మనం ఆపరేట్ చేస్తున్నాం. అవి ఏమిటంటే ముఖ్యంగా కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, రావులపాలెం, ఏలేశ్వరం, గోకవరం, మళ్ళీ నిడదవోలు, రావులపాలెం, ఇటు నరసాపురం, భీమవరం ఈ అన్నిటికీ కూడా ఆయా డిపోల నుంచి బస్సులు అన్నది అడ్వాన్స్గా ప్లాన్ ఇచ్చి పెట్టడం జరిగింది. మనకి పొద్దున్న ఆపరేషన్లో సగం బస్సులు, మధ్యాహ్నం ఆపరేషన్లో సగం బస్సులు ఈ విధంగా ప్లాన్ చేసుకుని పాయింట్లో ఉన్న రద్దీ బట్టి హవర్ టు అవర్ బస్సెస్ అన్నీ డిస్పాచ్ చేస్తున్నాం. అంటే ఈ రద్దీ ఇంకా ఎంతవరకు అంటే ఏ రోజు వరకు కొనసాగే అవకాశం? మనకి రద్దీ అన్నది 14వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా రద్దీ అన్నది ఉంటుందండి. 13 పొద్దున్నతో ఎక్కువగా క్లోజ్ అవుద్ది, మధ్యాహ్నం వరకు కూడా ఉంటారు. ఇదే ప్రస్తుతం విజయవాడ బస్టాండ్లో